ప్రైజ్ ది లార్డ్. ఈరోజు శనివారం సీక్లిప్ బ్రిడ్జి అనే ఒక కొత్త ప్రాంతానికి వెళుతున్న జర్నీ ఇదంతా అటవీ ప్రాంతము. దాదాపు సిడ్నీ నగరానికి 100 కిలోమీటర్ల పై సిలుక్కుంటుంది. ఇది మీరు చూస్తుంది ఈ సీక్లిప్ అనే ప్రాంతం. ఇది కొండ మీద నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడికి అనేక మంది విజిటర్స్ వస్తూ ఉన్నారు. ఈ కార్లు, తర్వాత బైకులు, అనేక మంది అంటే ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు వీకెండ్ టైంలో చాలామంది ఈ సీక్లిప్ బ్రిడ్జి ఏరియాకి వచ్చి ఈ ప్రాంతం అంతా సందర్శిస్తూ ఉంటారు. పర్యాటక కేంద్రం ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మరి కార్లు, బైకులు, తర్వాత వివిధ వెహికల్స్లో ఈ ప్రాంతానికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ బైకులు ఇవన్నీ కూడా చూశారు కదా. వీళ్ళంతా విజిటర్స్ బైకులు వేసుకొని వస్తూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు మాకు సన్నీ గుర్తొచ్చాడు. సన్నీ ఇవన్నీ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతాడు. ఈ బైకులు ఇవన్నీ చక్కగా ఉంది ఈ ప్రాంతం. తర్వాత ఈ ప్రాంతంలో ఇంకొక విశేషం ఏంటంటే పారాషూట్ అంటే గాలిలో ఎగిరే వివిధ రకాల పారాషూట్లు మేము చూసాము. ఆ పారాషూట్స్ పర్యాటకులు ఆకర్షించడానికి, అలాగే ఆ దేశంలో సరదాగా వాళ్ళందరూ కూడా ఈ పారాషూట్లో ప్రయాణం చేసి సముద్రం, ఆ కొండలు అవన్నీ కూడా పైకి ఎగిరిపోతూ ఉంటారు అన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా మేము చూసాము. ఈ ప్రాంతానికి మరి మేము, అలాగే ప్రశాంతి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ శంకర్ అని, ఈ 2 ఫ్యామిలీలు కలిపి ఉదయం 9 గంటలకు బయలుదేరాం. దాదాపు 100-120 కిలోమీటర్లు జర్నీ ఇది. చాలా ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఇమేజెస్ అన్నీ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న స్పెషల్ నేను చెప్పిన రీతిగా మరి పారాషూట్లు ఇదిగో రెడీ చేసుకుంటున్నారు. ఈ పారాషూట్లలో మరి ఈ ప్రాంతం, ఈ సముద్ర తీరం, అలాగే ఇవన్నీ కూడా పైకి ఎగురుతూ పర్యాటకుల్ని అలా ఆకర్షిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం చూసినప్పుడు మాకు కూడా ఇదొక నూతన అనుభవం. అలాగే ఇక్కడికి పర్యాటకులుగా మరి ఇండియా నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళను మేము పలకరేయలేదు కానీ చూసాం. తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా అక్కడక్కడ కనబడ్డారు. ఈ ప్రాంతం చూడటానికి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి రాలేదు, కానీ ఇప్పుడు మరి ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఈ ప్రాంతం ఎంతో అందంగాను, ఆహ్లాదకరంగాను, కనువింపుగా ఉంటుంది. ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు, కేరళ వెళ్ళినప్పుడు ఇడుకి అనే ఒక ప్రాంతానికి మేము వెళ్ళాం. ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద వచ్చేటప్పుడు కూడా చక్కని అందమైన ప్రాంతాన్ని దర్శించడానికి దేవుడు సహాయం చేశాడు. చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో చాలా చిన్న ముక్కలే వేసాను. ఇంకొద్దులే డాడీ, వెనక్కే ఉన్నాడు. చిన్న మనవాడు ఎత్తుకుని ఆయన అసలు నన్ను వదలడు, నాతోనే ఉంటాడు. మనవాళ్ళతో అంటే అదొక ఎంజాయ్మెంట్ అని అనొచ్చు. చాలా సంతోషం. ఈ సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతించి బెను వాటర్లో స్విమ్ చేయాలి అంతేనా? అప్పుడు మనం కిందకి వెళ్ళాలి. పద వెళ్దాం, బీచ్కి వెళ్దాం. చూసి ఏ ప్రాంతాలకైతే వెళ్ళొచ్చు డాడీ, వెళ్దాం. మేము చూసాము. అవన్నీ కూడా మీరు కూడా చూడటం అనేది, చూస్తే బాగుంటుంది అనేది ఆలోచన. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి ఇండియా నుంచి, అలాగే వివిధ ప్రాంతాల
దేశాల నుంచి పర్యటన చేసి ఆస్ట్రేలియాలో వీడియోలు చూపించేవాళ్ళు చాలామంది చూశాను. నా అన్వేషణ ఆస్ట్రేలియాలో వీడియోలు చేశారు, కానీ ఈ ప్రాంతానికి వచ్చి వీడియోలు చేయటం అనేది నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ వాళ్ళు చేస్తే చేసి ఉండొచ్చు, నేను చూడలేదు. కానీ చాలా అందంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతానికి రావాలి అంటే ఆస్ట్రేలియాలో నుంచే చాలా దూరం రావాలి. అందుకని ఈ యొక్క మన ఇండియా నుంచి ఆస్ట్రేలియాలో ఈ ప్రాంతానికి చాలా తక్కువ మంది వెళ్తారు. అయినా కూడా చక్కగా అందంగా చూడటానికి కొత్తదనంగా ఉంటుంది. చివరి వరకు చూడండి. ప్రాంతాల్లో పారాషూట్లు, అలాగే చాలా చక్కగా సముద్రం, వాతావరణం, పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి. చివరి వరకు చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మీకు తోడేయండి, నడిపించును గాక. నేనైతే ఇలా కొండ మీద ఉంటారా కొండ మీద ఎగిరిన పారాషూట్లు బీచ్ ఒడ్డుకు వచ్చినప్పుడు డౌన్ ప్లేస్లో పార్క్ ఉంది. ఆ పార్క్లో అవి అక్కడ దిగుతున్నారు అందరూ. దిగుతున్న క్లిప్పింగ్సే ఇవి.
వీళ్ళందరూ కూడా కొండ మీద మనం ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఏవైతే చూసామో అక్కడ కొండ మీద వాళ్ళు ఎగిరి అక్కడ నుంచి వాళ్ళు పైనుంచి ఆకాశంలో నుంచి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యారు. ఇది ఒక పెద్ద పార్కు. వాళ్ళతో కలిసి ఒక ఫోటో కూడా దిగినట్టున్నాం మేము. ఈ వీడియో మీరు చూసేది ఇది అక్కడ పర్యాటకులు సరదాగా వాళ్ళు నేర్చుకొని, టికెట్ కాదు లేకపోతే ఎవరో చేసింది కాదు, వాళ్ళు సరదాగా నేర్చుకొని సరదాగా ఇంటికాడ ఉన్నప్పుడు ఆ సెలవు టయాల్లో వాళ్ళు కార్ల మీద కట్టుకొచ్చి ఈ పారాషూట్ల మీద ఎగిరి ఆ ప్రాంతం అంతా దర్శించి అదే వాళ్ళకి ఒక హ్యాబిట్. పడవలు, తర్వాత పారాషూట్లు, బైకులు, ఇలాగ మీకు అర్థమయ్యేలా చెప్పాలి. చిన్నగా వస్తున్నాడంట. అసలు ఆస్ట్రేలియా అంటే